ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంకో విషయం, నువ్వక్కడ భూమి పూజ ఎప్పటికీ చేయలేవు, ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేవు. గవర్నమెంట్ ఇచ్చిన డేట్ లోపల అది పూర్తి చేయలేవు. చివరికి ఆ ప్రాజెక్ట్ నాకే వస్తుంది. నేనే టేక్ ఓవర్ చేసి ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తాను. అక్క, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం లేదు గాయత్రి, మనం ఆ నీలవేణి ఇంటి మీదకి ఐటీ రైడ్కి పంపించాం కదా, అక్కడేమీ దొరకలేదంట. అదేంటోదినా, ఏమి దొరకపోవడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు అనంత్ గారు. ఆమె ఫోన్ చేసి అంతా చెప్పింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయనివ్వను అని మాట్లాడుతుంది. అక్క, ఆ ల్యాండ్ మన చేతికి రాకపోతే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేం. లేదు గాయత్రి, మన కష్టాన్ని వృధా పోనివ్వను. ఖచ్చితంగా ఆ ల్యాండ్ మనకే వస్తుంది. ఎలా అయినా ఆ ల్యాండ్ని మనం దక్కించుకుంటాం. ఈ ప్రాజెక్ట్ని మనం సక్సెస్ చేస్తాం. సుందరి, అందరూ చూడు ఎంత డల్ గా ఉన్నారు. ఎవరు తినడానికి రావట్లేదు. నాకు ఆకలేస్తుంది. ఒక నిమిషం బాలగారు, అందరినీ పిలుచుకొచ్చి మీకు డిన్నర్ పెడతాను. బామ్మగారు, అత్తయ్య గారు, అందరూ భోజనానికి రండి. ఏంటి అందరూ అలానే ఉన్నారు? బామ్మగారు, మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, రండి భోంచేద్దురు. నేను టాబ్లెట్లు వేసుకోవడం తర్వాత, కన్నయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ చేజారిపోయిందని, మనది అనుకున్న ల్యాండ్ నీలవేణి సొంతమైందని అందరూ చాలా బాధగా ఉన్నారు. కానీ నువ్వేంటమ్మా ఏ బాధ లేకుండా చాలా సంతోషంగా ఉన్నావు? బామ్మగారు, మనకి నష్టం జరిగింది, కాదనట్లేదు. మనం అనుకున్నది జరగలేదు. ఈరోజు ఆగిపోయిన భూమి పూజ రేపొద్దున్న ఖచ్చితంగా జరుగుతుంది, జరిపిస్తాను. సుందరి అనేదంటే ఖచ్చితంగా జరిపిస్తుంది. అది కదమ్మా, ఆ ల్యాండ్ నీలవేణి పేరు మీదకి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఆ భూమి పూజ ఎలా జరుగుతుంది? పోనీ ఏదైనా ఆల్టర్నేట్ చూసారా? మామ్, అదేమీ లేదు. మన ల్యాండ్లోనే మనం భూమి పూజ చేస్తాం. అదేంట్రా, అదెలా సాధ్యం? బామ్మగారు, నా మీద నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా రేపొద్దున్న మనం భూమి పూజ చేస్తున్నాం, మన ల్యాండ్లోనే చేస్తున్నాం. ఏంట్రా వీళ్ళు కలలుగంటున్నారు? అసలు ఆ ల్యాండ్లో మనం పూజ చేస్తే నీలవేణి ఊరుకుంటుందా?
అందరూ బాధలో ఉన్నారని చెప్పి ఆ త్రిపుర ఏదో ఓదార్పు మాటలు చెప్తుందిలే నాన్న, మీరేం పట్టించుకోకండి. ఫణి, మా అక్కేదో ప్లాన్ లేకుండా అలా చెప్పదు. అక్కడ అపోజిట్గా ఉంది నీలవేణి. ఆమె అన్ని పర్ఫెక్ట్గా రెడీ చేసుకుంది. వీళ్ళు వెళ్ళి భూమి పూజ చేస్తానంటే ఊరుకుంటుందా? వదినా, మీరు భూమి పూజ చేస్తానంటున్నారు, అందరిలోనూ ఆశ పెంచుతున్నారు. ఒకవేళ భూమి పూజ జరగకపోతే? బామ్మగారు, అత్తయ్య గారు, నేను రేపు భూమి పూజ జరిపిస్తాను. నాది బాధ్యత. ఈ మాట మీరితే మీరు ఏ శిక్ష వేసినా నేను స్వీకరిస్తాను. నన్ను నమ్మండి ప్లీజ్. అత్తయ్య గారు, త్రిపుర చెప్తుంటే నాకు కూడా నమ్మకం కలుగుతుంది. నమ్మకమా? ఇప్పుడు మనం ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్తే పెద్ద పెద్ద గొడవలు అవుతాయి వదినా. ఆ పెళ్ళేదో చెప్తుంది, అది మీరంతా నమ్ముతున్నారు. అమ్మా, తన మాట నమ్మి రేపు మనం వెళ్తే ఏం జరుగుతుందో ఏమో. మనకి ఇదంతా అవసరమా చెప్పు? మా అక్క మాట ఇచ్చిందంటే తప్పదు మావి గారు. అక్కడ ఎలాంటి గొడవలు ఏమీ జరగవు. ఖచ్చితంగా పూజ జరుగుతుంది. అవును, సుందరి చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తుంది. బామ్మ, రేపు పొద్దున మనందరం బాగా రెడీ అయ్యి వెళ్దాం. రండి, ఆకలి వేస్తుంది. రండి రండి బామ్మగారు. రా పిన్ని. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి విశ్వేద సాదరం ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ఆ